హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రిజల్ట్స్ ఇవాళ రేపా ఆ క్లారిటీ మనకు కొంతవరకు అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందామని చేస్తే ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. మీరు ఈ 1 సెకండ్లో ఒక చిన్న లైక్ వల్ల మీకు మరిన్ని వీడియోలు మరింత సమాచారం ఇవ్వాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తే జేఈఈ మెయిన్స్ వీళ్ళు ఆల్రెడీ ఒక ఫైనల్ ఆన్సర్‌కి అప్‌లోడ్ చేశారు. మళ్ళీ డిలీట్ చేశారు. ఎందుకు చేశారనేది తెలియదు. బట్ దీనికి సంబంధించినటువంటి ట్విట్టర్‌లో ఒక ట్వీట్ అయితే వచ్చేసింది. ట్వీట్ ఏంటంటే ద అఫీషియల్ అకౌంట్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ద ఫైనల్ ఆన్సర్‌కి జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 విల్ బి అవైలబుల్ ఫర్ డౌన్‌లోడ్ ఆన్ ది జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ బై 2 పీఎం టుడే. 2 పీఎంకి మనకు ఈ ఫైనల్ ఆన్సర్‌కి వస్తుంది. ఫైనల్ ఆన్సర్‌కి వస్తే కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఛాన్స్ లేదు. మరి ఫైనల్ ఆన్సర్‌కి 2:00కి వస్తే మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ద రిజల్ట్స్ ఆఫ్ జేఈఈ మెయిన్ 2025 విల్ బి డిక్లేర్డ్ లేటెస్ట్ బై 19థ్ ఏప్రిల్ 2025. సో ఇవాళ మనకు ఫైనల్ ఆన్సర్‌కి 2:00కి రేపు మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అదేవిధంగా మిగతా వెబ్‌సైట్‌లలో కూడా జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ అనేది దానిపైన కూడా చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా ఫైనల్ ఆన్సర్ కి అనేది ఈ రోజు అయితే డిక్లేర్ చేస్తున్నారు. రిజల్ట్స్ రేపు డిక్లేర్ చేయబోతున్నారు అనేది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక మరి ఆల్రెడీ ఇంతవరకే మరి ఈ కీ పేపర్ అప్లోడ్ చేస్తారు కదా, ఎందుకు రిమూవ్ చేశారని అయితే క్లారిటీ లేదు. సో అది మనము డౌన్లోడ్ చేసే లోపే రిమూవ్ అయితే చేసేసారు. ఇది సో రిజల్ట్స్ 2:00కి అయితే రావట్లేదు. 2:00కి సారీ 2 పీఎంకి. సో 2 పీఎంకి అయితే మనకు ఆన్సర్ కీ అయితే రాబోతుంది. ఆన్సర్ కీ వచ్చిన తర్వాత అయినా సరే మనకు నైట్ 8, 9 వరకు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 19థ్ అయితే రిజల్ట్స్ అయితే పోస్ట్‌పోన్ చేశారు. ఇక రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత చాలా మంది అడిగే క్వెషన్, "అన్న ఇంత పర్సెంటేజ్‌లు వచ్చింది, ఇన్ని మార్కులు వచ్చినాయి." గత వారం నుంచెల్లి ఇదే చెప్తా ఉన్నారు. "అన్న నాకు ఈ మార్కులు వచ్చినాయి, ఈ పర్సెంటేజ్‌లు వచ్చింది. నాకు ఆ షిఫ్ట్, ఈ షిఫ్ట్" అని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని అటెంప్ట్‌ని డిపెండ్ చేసుకొని అక్కడ వచ్చేటటువంటి పర్సెంటేజ్ డిపెండ్ చేసుకొనే మనం కొంతవరకు గెస్ చేయొచ్చు. కానీ ఈసారి ఎలా ఉంది అనంటే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకోవడానికి కూడా కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ వేరు, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ వేరు. పేపర్ లెవెల్ హార్డ్‌గా వచ్చిందా? ఈజీగా వచ్చిందా? సెషన్ 1లో ఎలా వచ్చింది? సెషన్ 2 మళ్ళా దీంట్లో షిఫ్ట్‌ల వైస్‌గా ఇవన్నీ కాలిక్యులేషన్ చేసుకుంటే గాని ఒక అంచనా వేయలేం. ఇదే దీంట్లో మళ్ళీ చాలా మందికి డౌట్, "అన్న నాకు ఇంత పర్సెంటేజ్‌లు వచ్చింది కదా! నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ" అని చెప్పేసి చాలా మంది రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. సో ఏదైనా సరే వాస్తవానికి ఎవ్వరెన్ని చెప్పినా, ఈవెన్ నేను చెప్పినా గూడా పర్సెంటేజ్‌కి 99, 98 ఆ పర్సెంటేజ్‌లకి మీకు సీట్ వస్తదని జెప్పేసి చెప్పొచ్చు. కానీ 68 మార్క్స్, 78 మార్క్స్, 80 మార్క్స్‌కి ఈ విధంగా చెప్పాలంటే చాలా కష్టం. కానీ నేనేం జేయబోతున్నానంటే మీకు ఒక వెబ్‌సైట్‌ని పరిచయం చేయబోతా ఉన్నాను. చాలా మంది కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇదివరకే చెక్ చేసుకొని ఉన్నారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని ఉద్దేశించి, అదే విధంగా జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదన్నా, ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేం కాలేజెస్ ఉంటాయి, ఆ కాలేజ్‌లో టాప్ కాలేజ్ ఏది, లీస్ట్ కాలేజ్ ఏది, దీంట్లో ఎన్ఐటీస్ ఏవి, ఐఐటీస్ ఏవి, జీఎఫ్టీస్ ఏవి, సీసాబ్ అంటే ఏంటిది, ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మేము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇలా ఒక్కొక్కరికి చెప్పాలన్నా కూడా చాలా కష్టం. అదే మీ చేతుల్లోనే నేను అలాంటి రిపోర్ట్ మీకే అందిస్తే ఎలా ఉంటుంది? ఏది టాప్ కాలేజీ నేను చెప్పడం ఏంటి? మీతోనే చెప్పిద్దామన్న ఉద్దేశ్యం మీదనే ఈ జైపాల్ డాట్ కామ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి డెమో ఇస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ చూడండి. చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక మీకిచ్చిన యూజర్ ఐడీ బేస్ చేసుకొని ఎవరైతే సైట్‌లో లాగిన్ అవుతున్నారో ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. జేఈ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రిడిక్షన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అని చెప్పేసి మీకిక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఏం చేయబోతున్నానంటే 2024 అంటే 2024లో జరిగిన కౌన్సెలింగ్‌లో రౌండ్ 4లో జరిగిన కౌన్సెలింగ్‌లో దీంట్లో ఐఐటీస్, ఐఐటీస్ అంటే జేఈ అడ్వాన్స్ కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. ఎన్ఐటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఎన్ఐటీస్‌లో హెచ్ఎస్ హోమ్ స్టేట్, అదర్ స్టేట్ మీకు ఇంతకుముందే చెప్పాను. దీంట్లో పర్సెంటేజ్‌లు ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. హోమ్ స్టేట్ ఉంటుంది, అదర్ స్టేట్ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, బీసీ ఉంటుంది. ఇలా రకరకాలుగా క్రైటీరియాస్ ఉంటాయి. ఇక్కడ నేను అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని, నేను ఓపెన్ కేటగిరీ ఇక్కడ జెండర్ వచ్చేసి న్యూట్రల్ సెలెక్ట్ చేసుకొని నాకొచ్చిన ర్యాంకు అంటే రేపు ప్రొద్దున మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు 1000
ర్యాంక్ వచ్చింది, 1000 ర్యాంకు నేను ఓపెన్ కేటగిరీ అని మీరు ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో ఆ 1000 ర్యాంక్ దరిదాపుల ఆ 1000 ర్యాంక్ నియర్ బై ఏ ఏ కాలేజీలో గత సంవత్సరంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రావడం జరిగింది. 1000 ర్యాంక్ కి మరి ఎన్ఐటి మనకి చెక్ చేసుకుంటే లీస్ట్ అండ్ లాస్ట్ ఇక చెక్ చేసుకుంటే 1002 ర్యాంక్ కి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ మనకు సీట్ అయితే వచ్చింది ఎన్ఐటి నాగపూర్లో. నెక్స్ట్ త్రిచిలో 1119 కి రౌండ్ 4 లో మనకు కంప్యూటర్ సైన్స్ లో సీట్ వచ్చింది. ఆర్కిటెక్చర్ చెక్ చేసుకుంటే సిబ్లాపూర్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ డిపెండ్ చేసుకొని మీకు చాలా వరకు ఈ వెబ్సైట్ అనేది యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలి, ఇక్కడ ఓన్లీ ఒక ర్యాంక్ ప్రిడిక్టర్ కాదు, ర్యాంక్ క్యాల్కులేటరు, ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్. సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ లో కూడా మీకు చాలా మంది కన్నా మనకి ఎన్ఐటి ఇక్కడ దగ్గరలో ఉంటుంది కదా, మనం హోమ్ స్టేట్ అవుతాం కదా అని అనుకుంటే కూడా సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ ఇది వరంగల్ ఉంది కాబట్టి నేను ఏం టైప్ చేస్తున్నాను, వరంగల్ అని టైప్ చేస్తున్నాను, ఎన్ఐటి వరంగల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హోమ్ స్టేట్ అంటే హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది ఓబీసీ ఎన్సిఎల్ సెలెక్ట్ చేసుకున్నాను, జనరల్ న్యూట్రల్ పెట్టేసుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు ఒకవేళ తెలంగాణ వాళ్ళై ఉండి అన్నప్పుడు మీరు హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఓఎస్ అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు ఎన్ఐటి తిరుచికి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్ఎస్ ఉండదు, అక్కడ అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కింద ఓబీసీ ఎన్సిఎల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ న్యూట్రల్ పెట్టేసుకున్నాను. జనరల్ న్యూట్రల్ పెట్టుకొని సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఎన్ఐటి వరంగల్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 గత 5-6 సంవత్సరాలకు సంబంధించిన రికార్డు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2024లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ లోనే చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ బార్ ని సెర్చ్ చేసుకుంటూ మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక చెక్ చేసుకుంటే 2024లో మనకు రౌండ్ 5లో 985 కి సీట్ వచ్చేసింది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ లో కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 5లో 824 కు సీట్ వచ్చేసింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి 23, 22లో ఖాళీగా ఉంది ఎందుకు, ఏఎంఎల్ అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఖాళీగా ఉందంటే ఆ 23లో 22లో ఆ బ్రాంచ్ అనేది లేదు ఎన్ఐటిలో, కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఇక మరి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో సరే అన్న మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కంప్యూటర్ సైన్స్ లో మనకు నేను ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ హెచ్ఎస్ ఓబీసీ ఎన్సిఎల్, హెచ్ఎస్ ఓబీసీ ఎన్సిఎల్ కింద అంటే ఓబీసీ కేటగిరీ ర్యాంక్ కింద మనం హోమ్ స్టేట్ అయితే కనుక ఇక్కడ రౌండ్ 5 కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 5 కానీ రౌండ్ 5 పెట్టుకుంది, లేదంటే రౌండ్ 4 పెట్టేద్దాం. సో రౌండ్ 4 నాటికి కనుక చెక్ చేసుకుంటే 800, 761 2024లో, 23లో 870 ఈ విధంగా ఉంది. అంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ అయితే కనుక చెక్ చేసుకుంటే మనకు ఓబీసీ ఉండి హోమ్ స్టేట్ అయితే కనుక ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ లో మనకు 800 నుంచి 1000, లాస్ట్ ఇయర్ అయితే 800 కూడా రాలేదు. సో 700 నుంచి 900 మధ్య, 700 నుంచి 900 మధ్య కనుక ఓబీసీ కేటగిరీ ర్యాంక్ వచ్చి ఉండి మీరు తెలంగాణ వాళ్ళైతే కనుక దీంట్లో ఎన్ఐటిలో మనకు అవకాశం ఉందని అయితే చెప్పొచ్చు. మరి ఇది ఓకే అన్న, అదర్ స్టేట్ వాళ్ళకి చెప్పారు, ఇప్పుడు హోమ్ స్టేట్ వాళ్ళకి చెప్పారు, ఇప్పుడు అదర్ స్టేట్ వాళ్ళకంటే ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఓఎస్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసేయగానే మళ్ళీ ఇప్పుడు అదర్ స్టేట్ కింద ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు ఓఎస్ ఓబీసీ ఎన్సిఎల్ అదర్ స్టేట్ కింద ఉంది కాబట్టి ఇక్కడ నేను రౌండ్ 4 సెలెక్ట్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 600 నుంచి 700 మధ్య సారీ లాస్ట్ ఇయర్ 629కి వచ్చేసింది, 23లో 727కి వచ్చేసింది. ఈ విధంగా ఉంది. రౌండ్ 5 అయినా పర్లేదు అనుకుంటే రౌండ్ 5కి కూడా చెక్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, కొంత డిఫరెన్స్ వచ్చింది. రౌండ్ 6 కనుక చెక్ చేసుకుంటే 792. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా జేఈ మెయిన్స్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి ఆ ఆప్షన్ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి కేటగిరీ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ డిపెండ్ చేసుకుని ది బెస్ట్ కాలేజ్ ఆప్షన్ ని ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసేటట్టుగా
జోసా కౌన్సిలింగ్ ఏదైతే డాటా సెట్స్ ఇచ్చారో, ఆ డాటా సెట్స్‌ని మీకు ఈజీగా అర్థం కావడానికి దాన్ని చాలా వరకు మాడిఫై చేసేసి మీకు ఆ రిపోర్ట్స్‌ని అందించడం జరిగింది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అయ్యి ఉండి, అన్న నేను ఈడబ్ల్యూఎస్ మరి నాకు ఒకవేళ 1000 ర్యాంక్ వచ్చేస్తే నేను ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి? ఈసారి నేను ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ 1000 ఫీమేల్. అన్న నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ బ్రాంచెస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అయినా సరే, నెక్స్ట్ తమిళనాడు అయినా సరే, ఇటు నార్త్ సైడ్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కేరళ, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. అంటే మన నార్త్ సైడ్ ఉండి నేను సెలెక్ట్ చేసుకున్న బ్రాంచీల ఆధారంగా దాంట్లో టాప్ మోస్ట్ కాలేజీ ప్రయారిటీ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ వస్తే రావడం జరుగుతుంది. ఇక చెక్ చేసుకుంటే మన ఇక్కడ 1000 ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఇచ్చాను. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 1000 ర్యాంకు జెండర్ వచ్చేసి ఫీమేల్ ఇచ్చేసాను. సో దాంట్లో ది బెస్ట్ అంటే ఎన్ఐటి క్యాలికట్‌లో మనకు 1300 ర్యాంక్‌కి వచ్చింది. అదే 23లో 1200కి వచ్చేసింది. 2020లో 1000కి వచ్చింది. మరి 22, 23 ఇది ఇంకా 1000 బిలో ఉంది కాబట్టి అక్కడ సీట్ అనేది మనకు ఇక్కడ అంటే ఆ ర్యాంక్ అనేది చూపించట్ల. అదేవిధంగా తెలంగాణ ఎన్ఐటి వరంగల్ కనుకైతే 1391కి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోట కింద మనకు సీట్ వచ్చేసేది. ఇక్కడ కేటగిరీస్ ర్యాంక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ప్రయారిటీ ఎలా ఉంది అనేది. ఇక్కడ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా సరే, మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి కావచ్చు, అది ఇంకా కాలేజ్ కట్ ఆఫ్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్ లిస్ట్ కావచ్చు, కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుబాటులో ఉంది. ఇక జీఎఫ్టీఎస్ అని చెప్పేసింది. జీఎఫ్టీఎస్‌కి సంబంధించి కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు జీఎఫ్టీఎస్‌లో ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటిది, ఆ కాలేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, అసలు ఎన్ఐటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఎన్ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఇక్కడ ఎన్ఐటీస్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్న టోటల్‌గా మనకి ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఆ ఎన్ఐటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మేము ముందుకు తీసుకురావడానికి ఈ జైపాల్ డాట్ కామ్‌లో చాలా వర్క్ చేశామండి. సో ఎక్కడ కూడా మీకు అడ్వర్టైజ్మెంట్స్ గానీ, లేకపోతే ఫేక్ లింక్స్ గానీ, ఫేక్ క్రియేషన్స్ కానీ ఎక్కడ కూడా లేవు. ఇది కంప్లీట్‌గా ఓన్‌గా డెవలప్ చేసి, ఓన్‌గా డేటా సెట్స్‌ని డిపెండ్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకొని ఇదంతా మీకు చేయడానికి ఇదంతా ప్రాసెస్ చేసాం. మరి ఎలాంటి ప్రాఫిట్ అంటే నాన్ ప్రాఫిటబుల్ వెబ్‌సైట్ అంటే మనం ఎలాంటి యాడ్సెన్స్ గాని లేకపోతే మనకు అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి ఏం చేయట్లేదు. కాబట్టి దీనికి కొంత నామినల్ ఫీజ్ కింద ఈ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి కంటెంట్ బెస్ట్ కాలేజెస్ కావచ్చు, టాప్ కాలేజెస్ కావచ్చు, గడిచిన 5 సంవత్సరాల కట్ ఆఫ్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడానికైతే నేనైతే చాలా ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు డెఫినిట్‌గా ఒక లైవ్ సెషన్స్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో మీకు సర్వీసెస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీకు నచ్చితే మీకు కుదిరితే ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా నచ్చితే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే కేవలం ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ ఏదైనా సరే ఒక క్యాండిడేట్‌కి రూ. 250 ఒక క్యాండిడేట్‌కి రూ. 250 తోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే మీకు ఒక యూజర్ ఐడీ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడీ పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని మీకు ఏవైతే ఆప్షన్స్ ఇచ్చానో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ 250 పైన క్లిక్ చేయగానే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు 100% ప్రొటెక్ట్‌లో ఉంటుంది. ఎక్కడ షేర్ చేయడానికి ఛాన్సే లేదు. సో కాబట్టి మీరు జెన్యూన్‌గా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఎందుకంటే నేను పంపించే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవ్వగానే ఆటోమేటిక్‌గా మీకు వాట్సాప్ గ్రూప్ గూడా ఒక లింక్ గూడా వస్తుంది. ఆటోమేటిక్‌గా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అక్కడినుంచెల్లి వచ్చిన యూజర్ నేమ్‌ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయి ఇప్పుడు ఇందాక ఏవైతే డిస్కస్ చేసామో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది జైపాల్ డాట్ కామ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్ సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంటే. మరి ఇప్పుడు ఫస్ట్ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వస్తే గాని జేఈఈ అడ్వాన్స్ ఏంటనేది తెలీదు. సో దాంట్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి రిజల్ట్స్ వస్తే గాని తెలీదు. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను. ట్విట్టర్‌లో వాళ్ళు ట్వీట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అదే విధంగా అదర్ సోషల్ మీడియాలో గాని, అది ఇంకా అదర్ వెబ్‌సైట్‌లలో గాని వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఫైనల్ ఆన్సర్ కీ అనేది ఈ రోజు మధ్యాహ్నము 2:00కి రాబోతుంది. రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈలోపు ఏదైనా అఫీషియల్‌గా అప్డేట్ గనక వస్తే దానిపైన వీడియో చేసి ఎప్పటికప్పుడు మన గ్రూప్‌లో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.
చేస్తాను. సో, ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.